పాకిస్తాన్ డ్రోనే సరిహద్దు దాటలేదు. అట్లాంటప్పుడు వాడొచ్చి మన విమానాన్ని ఎట్ట కూల్చాలి? పాకిస్తానుడి మిస్సైల్‌నే దారిలో లేపేసాం. అట్లాంటప్పుడు అదొచ్చి మన రఫేల్ మీదకి ఎక్కడ రావాలి? పాకిస్తానోడు ఇది చెప్పాడంటే వాడు పిచ్చి వెర్రి నాగన్న కాబట్టి మాట్లాడతాడు. మన దేశంలో ఉన్నటువంటి మేధావి నాగన్న అయినటువంటి రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడతాడో అర్థం కాదు. రఫేల్ కూలిపోయిందని చైనా వాడు చెప్తున్నాడు, ఆడు చెప్తున్నాడు. అసలు విషయం ఎప్పటికైనా ఈ మహామేధావికి అర్థం కావాల్సింది ఏంటంటే డమ్మీస్ ఏవైతే మనం ముందు పంపించినటువంటి డమ్మీస్ వాటినే యుద్ధ విమానాలు అనుకుని వాటిని కూల్చే పనిలో పడింది పాకిస్తాన్ సైన్యం. వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఫుల్గా యాక్టివేట్ అయ్యి చైనా వాడు ఇచ్చినటువంటిది దాని ద్వారా MQ-9 ద్వారా ఆపే ప్రయత్నం చేసింది. అవన్నీ కూలిపోయినాయి. శబాష్ అని అక్కడ సంబరాలు చేసుకున్నారు. సీన్ కట్ చేస్తే వాళ్ళు స్వీట్ నోట్లో పెట్టుకునే లోపు ఆ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పేలిపోయింది. అదేంటి అని ఆలోచిస్తే చెక్ చేస్తే అసలు మిస్సైల్ వెళ్ళి వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని కొట్టి అప్పుడు అర్థమైంది. దాన్నే వార్ ఆఫ్ సర్ప్రైజ్ అంటారు. యుద్ధంలో ఎప్పుడు నువ్వు తుపాకీ పట్టుకో, నేను తుపాకీ పట్టుకుంటా, నువ్వు అంత దూరంలో ఉండు, నేను ఎంత దూరంలో ఉంటా అంటూ మాటలతో ఉండదు. ఎదుటివాడు ఊహించని దెబ్బ కొట్టడమే యుద్ధం. సర్ప్రైజ్ ఎలిమెంట్ అంటారు. ఇదివరకు వాడు ఊహించాడా 7 ఉగ్రవాద శిబిరాల మీదన ఇట్లా చేస్తామని? వాడు సర్జికల్ స్ట్రైక్స్ ఎక్స్పెక్ట్ చేశాడు. మనం సర్జికల్ స్ట్రైక్స్ కాదు, వార్ వేసాం, మిస్సైల్ వేసాం. ఆ తర్వాత వాడు ఊహించాడా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఇంత యాక్టివ్గా ఉండి వాళ్ళ ఎన్నిటి మంది కూలుస్తుందని? ఊహించలా. వాడు ఊహించేలోపు అన్నీ కూల్చేసాం. ఆ తర్వాత వాడు ఊహించాడా వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఇంత ఫెయిల్ అవుతుందని? ఊహించలా. అలా ఊహించకుండా దెబ్బ కొట్టడమే భారత యుద్ధ తంత్రం. రాహుల్ గాంధీకి ఎప్పటికి అర్థమవుతుందో తెలియదు.